ఓకే. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ కూడా హ్యాపీ మార్నింగ్. ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే లెర్న్ టు లిజన్ నో. మన బిజినెస్లో అవ్వచ్చు, లైఫ్లో అవ్వచ్చు, నో అనే పదాన్ని చాలామంది వ్యక్తులని కాదు, చాలా వ్యక్తులు కూడా నో అనే దాన్ని భరించలేరు. ఎందుకంటే ఆ పదం వాళ్ళకి ఒక రిజెక్షన్ అనే పదాన్ని తట్టుకోలేరు అనమాట. మన బిజినెస్లో కూడా ఈ నో అనే పదాన్ని తట్టుకోలేక చాలామంది కూడా బ్యాక్ స్టెప్ వేయడానికి చాలా రీజన్స్ ఉంటాయి. నో అనే పదం కానీ నాకు కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే నో అనే పదాన్ని ఎప్పుడైతే వినడం అలవాటు చేసుకుంటామో మనం సక్సెస్కి ఒక మార్గం అని చెప్పేసి తెలిసింది. అయితే చూడొచ్చు, నో వినడం అనేది మన బిజినెస్లో ఏంటంటే మార్గం. ఇప్పుడు గమ్యం ఏంటి? ఎస్. మనం ఒక వ్యక్తికి బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత ఆటోమేటిక్గా వచ్చే ఫస్ట్ మాట ఏంటి అంటే నో అనే పదమే. కానీ మనం అనుకుంటాం నో అనేది మనకి అక్కడికి గమ్యం కాదు అనుకుంటాం. కాదు. నో అనే పదం ఎస్ అనే మార్గంలో, అది ఎస్ అనే గమ్యానికి చేరుకోవడానికి నో అనేది ఒక మార్గంగా చెప్తారు మన సీనియర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో మన గురువులందరూ కూడా. కాబట్టి నో అనేది మనం ఎప్పుడైతే దీన్ని అలవాటుగా మార్చుకుంటామో మన బిజినెస్లో సక్సెస్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ టాస్క్ జరుగుతుంది అనమాట. నో వినడం నేర్చుకోవడం అంటే ఎలా ఉంటుందన్న విషయం గురించి డిస్కస్ చేద్దాం. చూడొచ్చు, మనకి ఐక్యూ కావాలంటే ఫర్ గుడ్ జాబ్ ఇంటెలిజెన్స్ కోసెంట్ ఉండాలట. ఏంటి? ఐక్యూ. అలానే ఈక్యూ ఫర్ గుడ్ రిలేషన్షిప్ ఎమోషనల్ కోసెంట్ ఉండాలి. అలానే బీక్యూ ఫర్ రెజ్లింగ్ బాడీ కోసెంట్ ఉండాలి. అలానే ఎస్క్యూ బిగ్ లీడర్షిప్ కావాలంటే స్పీచ్లు కోసెంట్ ఉండాలన్నమాట. ఎస్క్యూ అనమాట. అలానే మన సేల్స్లో కూడా నో క్యూ కావాలి. మన డైరెక్ట్ సెల్లింగ్లో అవ్వచ్చు, సేల్స్లో అవ్వచ్చు. పవర్ ఆఫ్ లిజన్ నో. నో వినడం నువ్వు ఎప్పుడైతే అలవాటు చేసుకుంటావో మన బిజినెస్లో 100% సక్సెస్ అవ్వగలుగుతావు. ఐక్యూ అంటే మీకు మంచి జాబ్ కావాలంటే ఐక్యూ ఎలా అయితే కావాలో మన బిజినెస్లో నువ్వు నో అనే పదాన్ని, నో అంటే ఏంటి? ఒక రిజెక్షన్. దాన్ని గనక నువ్వు ఫేస్ చేయగలిగితే ఈ బిజినెస్లో ముందుకు వెళ్ళడానికి, సక్సెస్ అవ్వడానికి చాలా పెద్ద అవసరంగా కనబడుతుంది. అయితే మీరు అనుకోవచ్చు, నేను కూడా ఈ విషయం తెలుసుకోకముందు బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత కూడా అందరూ చేసినట్టే బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత చాలామంది వ్యక్తులను కలిశాను. అందులో నా బెస్ట్ ఫ్రెండ్స్‌నే ఒక ఐదుగురిని కలిసాను. నా 5 మెంబర్స్ ఫ్రెండ్స్‌ని కలిసిన తర్వాత నాకొచ్చింది కూడా ఒకటే రిజెక్షను, నోయే. కానీ మీరెలా ఫీల్ అయ్యారో గానీ, నేను ఒక ఎగ్జాంపుల్‌గా గురువుగారు చెప్తుంటే ఈ స్టోరీ విన్నాననమాట. నా తాలూకు ఆలోచన కూడా ఇలాగే మారిపోయింది. ఎగ్జాంపుల్‌గా ఒక స్టోరీ చెప్పుకుంటూ వస్తే, ఎందుకంటే నేను కూడా ఎవ్వరికైనా బిజినెస్‌లోకెళ్ళిన తర్వాత మనం ఒక వ్యక్తిని బిజినెస్‌కి ఇన్వైట్ చేసేటప్పుడు ఎవరు కూడా మనకి రెడ్ కార్పెట్ ఎయరండి. నోయే చెప్తారు. నో అనే పదాన్ని మనం అలవాటు చేసుకుంటే ఎంత లాభం అనేది నేను ఈ బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత, ఈ సిస్టమ్‌లోకి వచ్చిన తర్వాత తెలిసింది సార్ నాకు. అయితే ఎగ్జాంపుల్ స్టోరీ ఏంటంటే, నా ఫ్రెండ్స్‌కి ఒక ఐదుగురు చెప్పిన తర్వాత ఎవరైతే నో చెప్పారో, నా తాలూకా ఆలోచన విధానం ఇలా మారిపోయిందనమాట. ఎలా అంటే ఎగ్జాంపుల్ ఒక వెటర్నరీ డాక్టర్ ఉన్నాడన్నమాట. ఆయన వెటర్నరీ డాక్టర్ కన్నా పూర్తిగా నేర్చుకోకముందు ఒక వ్యక్తి దగ్గర వర్క్ చేస్తూ, కంపౌండర్‌గా వర్క్ చేస్తూ ఆళ్ళ విలేజ్‌లో ట్రీట్మెంట్ మొదలెట్టాడు. చిన్న చిన్నగా వెటర్నరీ పనులు చేస్తూ వస్తున్నాడు. పూర్తిగా అయితే ఈయనకి అవగాహన లేదు. చేస్తూ వస్తున్నాడు ట్రీట్మెంటు. అనుకోకుండా ఆళ్ళ విలేజ్‌లోనే ఒక పర్సన్ ఫోన్ చేశారన్నమాట. మా గేది ఏదైతే ఉందో సరిగ్గా ఫుడ్ తినట్లేదు. ఏంటి? సరిగ్గా ఫుడ్ తినట్లేదు. సార్ మీరొచ్చి ట్రీట్మెంట్ చేయాలి. లేవలేకపోతుంది కూడాను అని చెప్పేసి ఫోన్ చేస్తారు. అప్పుడు ఎవరైతే ఈ వెటర్నరీ డాక్టర్ ఉన్నారో, ఆ గేదెకి ట్రీట్మెంట్ చేద్దామని చెప్పేసి ఎళ్తారు. ఈయన సగం సగం నేర్చుకొని ఉన్నాడు కాబట్టి, అది కింద పడుకొని ఉంటది. దానికి టాబ్లెట్ ఎయాలి. టాబ్లెట్ ఎలా ఎయాలి అనే ఆలోచన వస్తది. ఆ టాబ్లెటు నోట్లో నుంచి ఎయ్యాలి. ఆ నోట్లో నుంచి టాబ్లెట్ వెయ్యాలి కాబట్టి, ఒక గొట్టం తీసుకుంటాడు నోట్లో వేయాలి కాబట్టి. ఓ పొడవాటి గొట్టం పట్టుకొని, ఒక ఇద్దరు ముగ్గురు సాయం తీసుకొని, ఆ గేదెని వాళ్ళేదో పట్టుకుంటారు. ఈయన దాని నోట్లో గొట్టం గుండా టాబ్లెట్ ఎస్తాడు. టాబ్లెట్ ఎసిన తర్వాత వెళ్తుందో లేదో లోపలికని చెప్పి టెస్టింగ్ కోసం గట్టిగా అని ఊదడానికి ట్రై చేస్తాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ రిటర్న్‌లో ఆ గేదైతే ఉందో గట్టిగా దగ్గుతది. దానివల్ల టాబ్లెట్ గేదెకెళ్ళాల్సింది ఆటోమేటిక్‌గా ఎవరైతే ఉన్నారో వెటర్నరీ డాక్టర్ లోపలికొచ్చేస్తది. ఇక్కడ ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ ఎవరికి అవసరం అండి?
ఏదిగా? డాక్టర్ గారిగా? డాక్టర్ గారు కండి. అంటే ఆయన ఏం చేద్దాం అనుకున్నాడు? ఆ గేదెని ఏదైతే ఉందో ట్రీట్మెంట్ చేసి సరి చేద్దామని చెప్పేసి వెళ్ళాడు. కట్ చేస్తే ఈయనకి రిటర్న్లో ట్యాబ్లెట్ పడింది. సేమ్ మనం కూడా మన బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎవరికో ఫైనాన్షియల్ స్టేటస్ మార్చడం కోసం, ఎవరికో అవకాశం ఇద్దాం కదా అని చెప్పి కొత్తలో కొంతమంది వ్యక్తుల్ని కలవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళందరూ కూడా మనం చెప్పేది వినటం పక్కన పెట్టి మన రిటర్న్ గిఫ్ట్ కింద మనకు ట్యాబ్లెట్ వేసి పంపుతారు. అర్థమవుతుందో చెప్పింది నేను స్టోరీ? అంటే మనం వాళ్ళకేదో సాయం చెప్తురే. చేయడానికి ప్రయత్నం చేస్తాం. వాళ్ళకేదో మన బిజినెస్ తాలూకు ఆపర్చునిటీ ఇద్దామని చెప్పి ట్రై చేస్తాం. కానీ రిటర్న్లో మన గిఫ్ట్ కింద ఏం చేస్తారు? వాళ్ళే ట్యాబ్లెట్ వేసి ఇవన్నీ జరగవు, నడవవు, చాలామంది అయిపోయారు, చూసాం, నువ్వు ఈరోజు చేస్తున్నావా అని నీకు రకరకాలుగా రిజెక్షన్స్ అనేవి చెప్తారు స్టార్టింగ్లో. సేమ్ నాకు కూడా అలా అనిపించింది అనమాట. ఎప్పుడైతే నా ఫ్రెండ్స్ని ఐదుగురు కలిసానో వాళ్ళ తాలూకా నో విన్న తర్వాత నాకు కూడా ఈ వెటర్నరీ డాక్టర్ తాలూకా ఆలోచన క్రియేట్ అయిందనమాట. అయితే చూడొచ్చు, నేను కూడా ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్గా చాలామందికి మా విలేజ్లో ప్లాన్స్ చెప్పడానికి ప్రయత్నం చేశానండి. చాలామందికి దాంట్లో కొన్ని కొన్ని మార్పులు కూడా చేసుకోలేకపోయాను. చూడండి, స్టార్టింగ్ స్టేజ్లో ఎవరైనా చేసుకుంటారు. క్లీన్ షేవ్ అయితే కానీ, ప్రాపర్ డ్రెస్ కోడ్ కానీ, ఏవైతే లాభం పొందానో తెలియదు కానీ, అంటే నేను మార్చుకోవడానికి ప్రయత్నించానో లేదో కానీ 80 ప్లాన్స్ చెప్పాను. 80 ప్లాన్స్ 80 మందికి కలిసి మన బిజినెస్ తాలూకా ఆపర్చునిటీ కోసం చెప్తే నాకు వచ్చిన రిజల్ట్ ఏంటనుకుంటున్నారు? నో అనే పదం వచ్చింది. జీరో అండి. జీరోయే. కానీ ఒక సీనియర్ ఎవరైతే ఉన్నారో, గ్రేట్ లీడర్ ఎవరైతే ఒక ఆయన మాటలో విన్నానో, నువ్వు ఎవరికైతే ప్లాన్ చెప్తున్నావో, ఎవరి దగ్గరికి అయితే నువ్వు రిజెక్షన్ పడుతున్నావో, ఇక్కడ దాన్ని ఫెయిల్యూర్గా చూడొద్దు, దాన్ని ఫీడ్బ్యాక్గా చూడమని చెప్పారండి. అదేంటి సార్ అంటే, మనం చాలామంది వ్యక్తులను కలుస్తూ ఉంటాం బిజినెస్లోకి వచ్చిన తర్వాత. ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. నో అనేసరికి మనం ఎలా ఆలోచిస్తాం అంటే ఫెయిల్యూర్గా ఆలోచిస్తాం. కానీ నా గురువుగారు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వ్యక్తులు కలిసిన తర్వాత నువ్వు ఎవరైతే ఆ వ్యక్తి నో అన్నాడు అంటే దాన్ని ఫీడ్బ్యాక్గా ఆలోచించు అన్నారు. ఫీడ్బ్యాక్ అంటే ఏంటి? నేను చెప్పిన ప్లాన్ వాళ్ళకి అవతల వ్యక్తికి అర్థం కాలేదా? అయితే ఆయన ఏదైతే డౌట్ రేజ్ చేశాడో దానికి క్లారిటీగా నేను చెప్పలేకపోయినా నేనేం సరి అవ్వాలి? నా డ్రెస్ కోడ్ సరి అవ్వాలా? నా మాట తీరు సరి అవ్వాలా? నేను ఏం సరి చేసుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఫీడ్బ్యాక్ సరి చేసుకునే ప్రయత్నం చేసుకోవాలే తప్ప, నేను చెప్పిన ప్లాన్ అవ్వలేదు, ఆ ప్లాన్ ఫెయిల్ అయిపోయింది అనే ఆలోచన నువ్వు ఎప్పుడూ తెచ్చుకోవద్దు అని చెప్పేసి అన్నారు. ఆ రోజు నేను నుంచి ఏ రోజు కూడా నేను ప్లాన్ చెప్పిన తర్వాత నేను అవతల వ్యక్తి నో అన్నాడు అంటే నేను ఫీల్ అయ్యే వ్యక్తిని కాదు. 100% నాకు నేను చెక్ చేసుకునేవాడిని. అసలు ఏంటి? నేను చెప్పిన ప్లాన్‌కి అవతల వ్యక్తికి క్లారిటీగా అర్థం కాలేదా? లేకపోతే నేను సరి చేసుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయి? నా డ్రెస్సింగ్ స్టైల్‌లో గానీ, మాట్లాడే విషయాల్లో గానీ, నేను ఆయన అడిగిన క్వెషన్‌కి సరిగ్గా ఆన్సర్ చెప్పలేకపోయినా, నా అప్‌లైన్‌తో కమ్యూనికేషన్ చేసుకొని దాన్ని సరి చేసుకునేవాడిని. ఇక్కడ ఒక విషయం చూడండి. బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అండ్ అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్. సక్సెస్ అయిన పర్సన్స్‌కిని, అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్‌కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం చూడండి. ఎవరైతే ఎక్కువ సార్లు నో విన్నారో వాళ్ళు 100% సక్సెస్ అయ్యారు. ఎవరైతే నో వినలేకపోయారో వాళ్ళు అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అయ్యారు సార్. ఈ బిజినెస్‌లో సీక్రెట్ ఒకటే. మీరు ఎంత త్వరగా ఎక్కువ నోలు వింటే అంత త్వరగా బిజినెస్‌లో సక్సెస్ అవుతారని చెప్పేసి గురువుగారు చెప్పేవాడు. ఎస్ గురూజీ. మనం నో వినడానికి కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతాం. కానీ మీకు తెలియని సీక్రెట్ ఏంటంటే, మనం చేసే బిజినెస్‌లో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో, ఏడీఎంఎస్ బిజినెస్‌లో నో అనే పదాన్ని ఎన్ని ఎక్కువ సార్లు వినగలిగితే, ఎన్ని ఎక్కువ సార్లు మనం వినగలిగితే, ఎంతమంది ఎక్కువ మందిని కలవగలిగితే, మనం అంత సక్సెస్ అవుతాం. ఇక్కడ కూడా రాశారు చూడండి. ఎవరైతే ఎక్కువ సార్లు నో విన్నారో వాళ్ళే 100% సక్సెస్ అవుతారు. నో వినలేకపోయిన వ్యక్తులు అన్‌సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవుతారు. కాబట్టి నో అనే దాన్ని మనం ఒక ఎప్పుడు కూడా చెప్తాను. యెస్ అనే గమ్యానికి చేరుకునే ఒక మార్గం నో అనే పదం. అర్థమవుతుందా లేదా? అయితే ఇంతకుముందు నేను బిజినెస్‌లోకి వచ్చిన తర్వాత స్టార్టింగ్‌లో ఎవరికైనా ప్లాన్ చెప్పినప్పుడు నో అనే పదం వినబడేది. చాలా ఫీల్ అయ్యేవాడిని. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను సార్. ఎందుకనుకుంటారా? మన మార్కెటింగ్‌లో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఎగ్జాంపుల్‌గా బోలెడు స్టోరీస్ ఉంటాయి. ఎగ్జాంపుల్‌గాను. అందులో ఒక స్టోరీ అనమాట. ఒక ఏరియాలో, ఒక సిటీలో అనమాట.
పిహెచ్డి చదువుకునే ఒక స్టూడెంట్స్ ఉన్నారు. ఏజ్ ఇద్దరికి 25 ఎప్పటి నుంచో కలిసి ఉంటున్నారు, హ్యాపీగా కలిసి ఉంటున్నారు. అలానే ఇద్దరు కూడా ఇష్టపడుతున్నారు ఒకళ్ళకొకళ్ళు. కానీ అనుకోకుండా వాళ్ళ పాప ఎవరైతే లేడీ ఉందో ఆ లేడీ దగ్గర నుంచి ఇంటికాడ నుంచి ఒక లెటర్ వచ్చిందనమాట. ఏమని? అమ్మా తల్లి, నువ్వు చదివింది చాలు, ప్రజెంట్ నీకు కూడా ఒక సెటైన్ ఏజ్ వచ్చింది, నీకు నచ్చిన ఎవరైనా ఉంటే కనుక చెప్పు, నీకు మ్యారేజ్ చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి లెటర్ వచ్చింది. ఈ ఆల్రెడీ పక్కన ఎవరైతే ఇద్దరు పిహెచ్డి స్టూడెంట్స్ కాబట్టి ఆ పక్కన ఆ వ్యక్తిని కూడా ఈవిడ ఇష్టపడుతుంది కాబట్టి ఆ లెటర్ ఆయన చేతిలో పెట్టింది. ఆ వ్యక్తి అది చూసి, ఆహా అవునా, మ్యారేజా, అసలు మ్యారేజ్ వల్ల ఉపయోగాలు ఏమంటావు అని అడుగుతాడు ఆవిడ. ఆవిడ నవ్వుతూ, మ్యారేజ్ వల్ల ఉపయోగం అంటావా, నీ 6 అడుగులు నువ్వు నుంచున్నా చూసావా, ఇది కూడా ఉపయోగమే, ఆ మ్యారేజ్ చేసుకోబట్టే నువ్వు కూడా ఉన్నావు అని చెప్పి వ్యంగ్యంగా సమాధానం చెప్పుద్ది. చెప్పిన తర్వాత ఆయన అంటాడు, అసలు మ్యారేజ్ వల్ల ఉపయోగం ఏంటో నేను రీసెర్చ్ చేయాలి, అప్పుడే నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటాడనమాట. సరే నీ ఇష్టం అని చెప్పి ఆవిడ చెప్తుంది. ఈ అయ్యగారు రీసెర్చ్ చేసుకుంటాను బయటికి పోతాడు. మ్యారేజ్ వెళ్ళి అయిన తర్వాత లాభాలేంటి, మ్యారేజ్ అవ్వకపోతే లాభాలేంటి, 2 బుక్స్ పెట్టుకుంటారు రిజిస్టర్ పెట్టి. ఒకళ్ళని చెక్ చేయడం మొదలెడతాడు. ఒకళ్ళు మ్యారేజ్ పర్లేదు అంటారు, ఒకళ్ళేమో చాలా మంచిది, నీకు ఒక సపోర్ట్ దొరుకుతుంది అంటారు, కొంతమంది ఏమో మ్యారేజ్ వేస్ట్ అంటారు, ఇండివిజువల్గా ఉంటేనే బెస్ట్ అంటారు. ఇలా రకరకాల వ్యక్తులు రకరకాలు చెప్తుంటారు. కొంతమంది ప్లస్ కొంతమంది మైనస్ చెప్తూ వస్తారు. అందరినీ రీసెర్చ్ చేసుకుంటూ వస్తే చివరికి లాభాలు ఉన్న బుక్ నిండిపోతుంది. అంటే ఎక్కువగా బెనిఫిట్స్ ఉన్నాయే నిండుతుంది, లా వేస్ట్ అనేది కొద్దిగా ఏదైతే ఉందో తక్కువ వస్తుంది. ఈయనకు క్లారిటీ వస్తుంది, పెళ్లి చేసుకోవడం వల్ల లాభాలే. ఈ రీసెర్చ్ చేసేప్పటికి 3 ఇయర్స్ అయిపోయింది, చదువు అయిపోయింది, ఎవరి దారు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి అమ్మాయి తాలూకు అడ్రస్ తెలుసు కాబట్టి అక్కడికి వెళ్తాడు, డోర్ కొడతాడు, అమ్మాయి తలుపు తీస్తుంది, చూస్తుంది. నాకు ఈరోజు అర్థమైంది మ్యారేజ్ తాలూకా లాభాలు ఏంటి అనేది, అందుకే నీ దగ్గరికి వచ్చానంటే లోపలికి వచ్చి కూర్చోమంటాడు. మ్యారేజ్ వల్ల బెనిఫిట్ ఉంది, మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటాను అంటాడు. కానీ అప్పటికే ఆ అమ్మాయి దగ్గర సంఖ్యలో ఒక పాప ఉంటుంది, బాబు. అన్నీ మాట్లాడతాడు కానీ చివరిలో ఒకటి అడుగుతాడు, అంతా బాగానే ఉంది కానీ ఈ బాబు ఎవరు అని అడుగుతాడు. అప్పుడు అమ్మ, ఈయన మావయ్య అని పిలువమ్మా అని చెప్పేసి అంటది ఆవిడ. అంటే మావయ్య అని పిలువమ్మా అంటది. అంటే ఇక్కడ ఈయన ఆ రోజు ఓకే చెప్తే తండ్రి అయ్యే వ్యక్తి లేట్ చేయడం వల్ల ఏమయ్యాడు, మావయ్య అయ్యాడు. అలానే మనం బిజినెస్ ప్లాన్ చెప్పిన తర్వాత కూడా చాలామంది ఆలోచిద్దామండి, చూద్దామండి, చేద్దామండి, అసలు కొద్దిగా టైం ఇవ్వండి, అవుతుంది ఏంటిలేండి అని అంటూ ఉంటారు కదా. ఒకప్పుడు నేను ఫీల్ అయ్యేవాడిని, ఇప్పుడు అలాంటి ఫీలింగ్స్ ఏమి ఉండవు, చాలా హ్యాపీగా తీసుకుంటాను. ఓకే, ఈ వ్యక్తికి దేవుడు అదృష్టం ఇవ్వలేదనుకుంటా, అవకాశం ఇవ్వలేదనుకుంటా, కాబట్టే ఈ వ్యక్తికి నేను చెప్పేది అర్థం కావట్లేదు, ఈయనకి అర్థమయ్యే టయానికి ఆల్రెడీ నాకు దేవుడు అనేది అర్థమయ్యే బుద్ధి ఇచ్చాడు, ఇంకా ఈ వ్యక్తికి ఇవ్వలేదనుకుంటా కాబట్టే నో అంటున్నాడు అని చెప్పేసి హ్యాపీగా వచ్చేస్తాను. అంతేగాని ఆ వ్యక్తి నో అన్నాడు, నేను చెప్పిన ప్లాన్ వినలేదు అన్న ఆలోచన తెచ్చుకోను. ఎప్పుడు కూడా ఈ స్టోరీ నాకు ఒకసారి గుర్తు వస్తూ ఉంటుంది, గురుగారు చెప్పింది. దాన్ని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అయితే చూడొచ్చు, మన ఇండియాలో ఇప్పుడు మీరు కూడా చెక్ చేసుకోండి. నాకు కూడా గురువుగారు స్టార్టింగ్ స్టేజ్లో ఒక మాట చెప్పారు. నేను కూడా ఆ 80 మందికి ప్లాన్ చెప్పిన తర్వాత గురువుగారికి ఒక మాట అడిగాను, సార్ 80 మందికి ప్లాన్ చెప్పాను, అందరు కూడా నో అంటున్నారు, నేనేం చేయాలో తెలియట్లేదు అని చెప్పేసి అన్నప్పుడు, మన ఇండియా జనాభా ఎంత అని అడిగారు. దగ్గర దగ్గర 150 కోట్ల దగ్గర చేరుకుంది సార్ అన్నాను. ఒక విషయం చెప్పు, ఈ 80 మందికి నువ్వు చేరుకోవడానికి ప్లాన్ చెప్పడానికి నీకు ఎంత టైం పట్టింది అన్నారు. సార్ పట్టింది సార్, ఒక 2 నెలలు పట్టిందని. మరి 2 మంత్స్లో 150 కోట్ల మందిలో నుంచి 80 మందిని తీసే ఇంకెంతమంది ఉంటారా అని అడిగారు. నేనేమన్నాను, అంతమంది ఉంటారు సార్ అన్న. అదేంటి తగ్గరా అన్నారు. ఏం సార్, ఈ 2 నెలల్లో బోల్డు మంది పుట్టేసి ఉంటారు కదండి అన్న. మరి ఇక్కడే నీకు సీక్రెట్ తెలిసిపోయింది కదా, నువ్వు చెప్పింది 80 మందికి, దేశంలో 150 కోట్ల మంది ఉన్నారు, దాంట్లో 80 మంది చూస్తే మళ్ళీ అంతమంది పుడుతున్నారు. మన ఇండియాలో చాలా పవర్ఫుల్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ చాలా పవర్గా నడుస్తుంది. నువ్వు కాబట్టి జనాలు ఎవరు కరువు లేదు, నీ పని ఏంటంటే చెప్పుకుంటా పోవడమే. నువ్వు ఎప్పుడైతే సముద్రంలో ఏదైతే చూసారో, మనకు చాలా రకరకాల రాళ్ళు ఉంటాయి, రంగురాళ్ళు.
దాంట్లో మనకు కావాల్సిన రత్నాలు కూడా దొరుకుతాయి, అవునా కదా? మనం కూడా ఈ బిజినెస్లో ఎవరికైతే ప్లాన్ చెప్తున్నామో, నీ ప్లాన్ చెప్తూ 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 వెళ్తే కనుక నీకు కావాల్సిన సముద్రంలో రంగురాళ్ళతో పాటు రత్నాలు ఎలా అయితే దొరుకుతాయో, నీకు కూడా అందులో నుంచి నీకు కావాల్సిన వ్యక్తులు వస్తారు. దీన్ని ఎప్పుడైతే నువ్వు గుర్తుపెట్టుకుంటావో ఈ బిజినెస్లో సక్సెస్ అవుతావు అని చెప్పేసి చెప్పారు. ఆ రోజు నుంచి నా ఆలోచన అలానే ఉండేది. అయితే ఇంకొక సీక్రెట్ కూడా చెప్పారు గురుగారు. ఈ బిజినెస్లో నువ్వు లిస్ట్ రాసావా అని అడిగారు. రాయలేదు గురుగారు అన్న. అర్జెంటుగా నువ్వు లిస్ట్ రాయాను. లిస్ట్ రాస్తాను గురుగారు. రాసిన తర్వాత నేను చేయాల్సిన సీక్రెట్ ఏంటి చెప్పండి అంటే, ఏమీ లేదు. నువ్వు ప్లాన్ చెప్పడం, ఆ వ్యక్తుల్ని ఫాలోఅప్ చేయడం, ఒకటికి రెండు సార్లు కలవడం, జనాల తాలూకు ఆలోచన ఏంటి, ఎస్ కానీ నో చెప్పడం, అదే సీక్రెట్ అన్నారు. అలా కాదు సార్, మళ్ళీ ఏదైనా ఉంటే చెప్పండి అంటే, ఏం లేదు, ప్లాన్ చెప్పడం, వ్యక్తికి ఫాలోఅప్ చేయడం, అలానే ఆ వ్యక్తి తాలూకా 1, 4 సార్లు కలవడం, మా వ్యక్తి ఏదైతే ఉందో ఎస్ కానీ నో కానీ చెప్పడం, అదే పని. సార్ సీక్రెట్ అదేనా అంటే, అదే సీక్రెట్. నువ్వు వ్యక్తికి వెళ్ళి ప్లాన్ చెప్పావు, వస్తే బెస్ట్, లేకపోతే నెక్స్ట్. ఇదే సీక్రెట్ మంత్రం. వచ్చాడా బెస్ట్, రాలేదా నెక్స్ట్. మీరు చేసే పని ఒకటే, వస్తే బెస్ట్, లేకపోతే నెక్స్ట్, వస్తే బెస్ట్, లేకపోతే నెక్స్ట్ అని చెప్పి నువ్వు కంటిన్యూగా ప్రాసెస్ చేయగలుగు. 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామని చెప్పారండి. ఆ రోజు నుంచి ఏ రోజు కూడా నేను ఆయతో బెస్ట్, నైతో నెక్స్ట్ అంటూనే వెళ్తూ వచ్చాను. అయితే మీరు అనుకుంటారు, రిజెక్షన్ అనేది మన దగ్గర మాత్రమే మనల్ని నో అంటున్నారా జనాలందరూ, నేను వెళ్ళే ప్లాన్కే నన్ను వద్దంటున్నారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఒక ఫోటోలో కనిపించే వ్యక్తులందరూ కూడా ఎవరండి? మన తాలూకా మనం కొలిచే గాడ్స్గా కొలుస్తాం మనం అందరూ. అయితే వీళ్ళ టైంలో కూడా వీళ్ళకి రిజెక్షన్స్ వచ్చాయండి. రాముడు గారి హయాంలో ఆయన కూడా అందరూ కూడాను ఒప్పుకోలేదండి. ఆయన మాటను కూడాను రిజెక్షన్గా పలికారు జనాలు, అవునా కదా? యేసుప్రభు గారి కాలంలో కూడాను, ఆయన వచ్చిన కాలంలో కూడాను చాలామంది కూడా జనాల్ని మార్చడానికి ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అందరూ కూడాను ఆయన్ని ఒప్పుకోలేదండి. ఆయన్ని కూడాను రిజెక్షన్ చేశారు. ఇక్కడ ఎవరైతే సాయిబాబా గారు అవ్వచ్చు, ఎవరైతే ఉన్న గురునానక్ గారు అవ్వచ్చు, ముస్లిం ధర్మం ప్రకారం ప్రవక్త గారు అవ్వచ్చు, ఆ ప్రవక్త గారు వచ్చిన టైంలో కూడాను ఆయన చెప్పే విషయాల్ని ఎంత కరెక్ట్ అయినా, ఎంత మంచి విషయాలైనా కూడా ఎవ్వరు కూడా అందరూ ఆ విషయాలు ఒప్పుకోలేదండి. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, రిజెక్షన్ అనేది మీ ఒక్కళ్ళకే కాదండి. మనం దేవుడిగా కొలిచే వ్యక్తులకే తప్పలేదండి, అవునా కదా? దేవుడిగా కొలిచే వ్యక్తులనే జనాలు రిజెక్ట్ చేశారు. అందులో మనం ఎంత? కాబట్టి రిజెక్షన్ వెనకాల మనకి ఎస్ అనే పదం దొరుకుతుందండి. నో అనే పదం మనం ఎస్ అనే గమ్యానికి చేరుకోవడానికి మార్గం. ఈ సీక్రెట్ ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఏ రోజు కూడా మనకి ఎవరైనా నో అనే పదం చెప్తే హ్యాపీగా నవ్వుతూ వచ్చేస్తాం సార్. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలకి చిన్నపిల్లలు బిల్లు అంటే మదర్ తాలూకు స్టోరీ. చిన్నపిల్లలకు కావాల్సిన దాన్ని కావాలని పొందడం కోసం ఏ విధంగా ఫాలోఅప్ చేస్తారో చూడండి. ఒక మీకు తెలుసు, బిల్లు అంటే మదర్ అని చెప్పి ఒక తల్లి కొడుకున్నారు. ఆ అబ్బాయికి బిస్కెట్ కావాలట. ఆ బిస్కెట్ కావాలని చెప్పేసి ముందు అడిగాడు. ఫస్ట్ టైం వాళ్ళ అమ్మగారు ఏమంది? వద్దు, తినకూడదు ఎక్కువగా, ఈరోజు వద్దు అని చెప్పేసి. మళ్ళీ ఒక గంట ఆగిన తర్వాత ఆ బిల్లు అనే కుర్రోడు మళ్ళీ అడగడం మొదలెట్టాడు. బిస్కెట్ కావాలమ్మా, నాకు ఒక్కసారి ప్లీజ్ అమ్మా, తింటానమ్మా అని చెప్పేసి. వద్దు, ఈ రోజుకి చాలా ఎక్కువ తినేసావు, ఆల్రెడీ వద్దు. మాట ఒకటికి 2 సార్లు వద్దంటది. కుదరదంటే కుదరదంటది. ఇలా కంటిన్యూగా చిన్నపిల్లడి తాలూకా మనస్తత్వం చూడండి. కంటిన్యూగా 1, 2, 3, 4 సార్లు, 5, 6 సార్లు ఫాలోఅప్ చేస్తూనే ఉంటాడు. తెలుసు, 5, 6 ఫాలోఅప్‌ల తర్వాత మా అమ్మగారు నాకు గ్యారంటీ బిస్కెట్ ఇస్తారని చెప్పేసి. కాబట్టే ఫాలోఅప్ చేస్తాడు. చేసి ఆరోసారి గ్యారంటీగా మళ్ళీ అడుగుతాడు. అమ్మ నాకు బిస్కెట్ తినాలని ప్లీజ్ అమ్మ, ఈ ఒక్కసారికి అమ్మ అని చెప్పేసి. సరే ఈ రోజుకే తిను, మళ్ళీ మళ్ళీ అడగొద్దు, తీసుకో అని చెప్పి తల్లిచ్చేస్తుంది. అంటే ఇక్కడ చిన్న పిల్లోడికి కూడా తెలుసు, 1కి 4, 5 సార్లు నో అన్న తర్వాతే యెస్ అనే పదం వస్తది. అమ్మ దగ్గర నుంచి నాకు కావాల్సిన చాక్లెట్ అవ్వచ్చు, గిఫ్ట్ అవ్వచ్చు, తీసుకోవచ్చు అని చెప్పి. అంటే చిన్న పిల్లోడికే తెలిసినప్పుడు, మనం కూడా వ్యక్తిని కలిసినప్పుడు 4, 5 నోల తర్వాత ఒక యెస్ వస్తదని మనం గ్రహించగలగాలండి. అర్థమవుతుందా సార్? సార్
కాబట్టి నో అనే పదం వచ్చిందని చెప్పేసి మనం ఎప్పుడు కూడాను డీలా అయిపోకూడదు. ఇక్కడ ఒక రచయిత ఒక బుక్ రాశారు చూడండి. గో ఫర్ నో నెట్వర్క్ మార్కెటింగ్. గో ఫర్ నో నెట్వర్క్ మార్కెటింగ్ అనమాట. ఇందులో మరి నో అనే పదాన్ని వినాలి అంటే ఈ బుక్ చదివితే దీంట్లో కొన్ని పాయింట్స్ మీతో డిస్కస్ చేస్తాను. ఇక్కడ ఏం చెప్తున్నారంటే మీరు గనక ఇందాక ఫస్ట్ చెప్పిన స్లోగనే, మీరు నో అనే పదం ఏదైతే మార్గం గుండా వెళ్తే ఎస్ అనే గమ్యం వస్తుంది అని చెప్పి క్లియర్ కట్గా ఈ బుక్లో రాసిపెట్టి జరిగిందండి. ఇక్కడ చూడండి, ఇంకొకటి ఉంది ఇక్కడ. స్టిక్ అండ్ స్టోన్స్ మై బ్రేక్ మై బోన్స్ బట్ నో కెన్ నెవర్ హర్ట్ మీ. ఏంటి? కర్రలు రాళ్ళతో బ్రేక్ చేయొచ్చు నా బోన్స్ అని, కానీ నో అనే పదం నన్ను ఏం చేస్తుంది అని చెప్పేసి రాశాడు ఈయన. నో అనే పదం నిన్నేం చేయలేదు. రాయితో కానీ కర్రతో కానీ కొడితే నీ కాలో చెయ్యి ఇరిగిపోవచ్చేమో, కానీ నో అనే పదం వల్ల నువ్వెందుకు హట్ అయిపోతున్నావు, నిన్నేం చేసేస్తుంది అని చెప్పేసి రాశాడు. ఇందులో కొన్ని పదాలు కూడా ఈ బుక్లో రాయడం జరిగింది, చూడొచ్చు. చాలామంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత 44% పీపుల్ ఫస్ట్ నో అనేది చెప్పడంతో బిజినెస్ నుంచి వెళ్ళిపోతారంటండి. 44% పీపుల్ ఫస్ట్ నోతోటే. ఒకసారి బిజినెస్ అవ్వదు అని చెప్పారనుకోండి, మళ్ళీ కనిపించరు. 20% పీపుల్ సెకండ్ నోతో వెళ్ళిపోతారట. 14% పీపుల్ థర్డ్ నోతో వెళ్ళిపోతారండి. 12% పీపుల్ ఫోర్త్ నోతో వెళ్ళిపోతారండి. కానీ టోటల్గా మీకు తెలుసో లేదో 92% పీపుల్ ఒక 5 నోల తర్వాత ఆగిపోతారు. 92% 5 నోలు కన్నా ఎక్కువ వినలేరు. ఈ బుక్లో రాసిందనమాట. కానీ 8% పీపుల్ ఉంటారు, 5 కాదు కదా, కొన్ని వందల నో అయినా కూడా వింటూ సెక్స్ అయ్యే పర్సన్స్. అర్థమవుతుందా లేదా? 100లో 92% పీపుల్ ఒకసారో రెండోసారో మూడోసారో నాలుగోసారో ఐదోసారో ఆరోసారో బాయ్ బాయ్. కానీ ఒక 8% పీపుల్ మాత్రం 100 సార్లు నో అయినా కూడా నిలబడి 100% సక్సెస్ తీసుకుంటారు అంటున్నారు. మీరు మరి ఆ 92%లో ఉండాలనుకుంటున్నారా? ఈ 8% పీపుల్లో ఉండాలనుకుంటున్నారా? 8% పీపుల్లో ఉండాలి అనుకుంటే మాత్రం 100కి 200% ఎన్ని నోలు విన్నా కూడాను ఆ నోని హ్యాపీగా తీసుకునే అలవాటుగా మార్చుకోవాలి మీరు. మీరు దాన్ని నో అనే పదాన్ని ఒక మార్గంగా భావించాలి. దాన్ని గమ్యంగా ఎస్ అనే దాన్ని గమ్యం చేర్చేదిగా ఆలోచించాలి. అయితే చూడొచ్చు, నో అనేది ఒక నియమం సార్. దీనికి లా ఆఫ్ గ్రావిటీ అనే ఒక సిద్ధాంతం ఉంది. ఆయన న్యూటన్ గారు పైకి వేసిన రాయవచ్చు పండవచ్చు కిందకే వస్తుందని చెప్పి ఒక గ్రావిటీ సిద్ధాంతం చెప్పారు. మీరు చదువుకున్నా లేదా? గురుత్వాకర్షణ శక్తి అంటారు. అంటే మన ఇండియాలో అయినా, అమెరికాలో అయినా, ఢిల్లీలో అయినా, బ్యాంకాక్లో అయినా పైకి వేసింది కిందకే వస్తుంది. అవునా కదా? పైకి వేసింది కిందకే వస్తుంది. ఇది గురుత్వాకర్షణ శక్తి అంటారు. సేమ్ మన బిజినెస్లో కూడాను ఒక నియమం ఉంది సార్. ఆ నియమం ఏంటి అంటే 10 మందికి చెప్తే 8 మంది నో అంటారు. ఇది నియమం సార్. ఇది ఎవరు మార్చడానికి లేదు. ఇప్పుడు లేదు సార్, మా ఊళ్ళో ఏదైనా డాబా మీద నుంచి ఒక పండు విసిరితే అలా పైనుంచి పైన వెళ్ళిపోతుంది సార్. అవుతుంది అలాగా? అలా అవ్వదు. అలానే మన బిజినెస్లో కూడా 10 మంది చెప్తే 10 మంది బుక్ చేసేసుకోరండి. 10 మంది బిజినెస్లోకి వచ్చారు. ఇది ఒక నియమం ఇది. ఈ నియమాన్ని సార్ ఇది ఎందుకు సార్ 8 మంది చేసుకోరు బిజినెస్లోకి అంటే ఒకటే సీక్రెట్. ఆ 8 మంది రారు, ఇద్దరే వస్తారు. దీన్ని ఎందుకు రారు అన్నది కాదు, ఇది నియమం ఇది. ఈ నియమాన్ని ఎవరు కూడా మార్చలేరు. అర్థమవుతుందా లేదా? చూడండి, మన బిజినెస్లో ఒక మంత్రం ఇంకోటి ఉంది. సమ్ విల్ కమ్, సమ్ విల్ నాట్ కమ్. సో వాట్, సమ్ వెన్ ఈజ్ వెయిటింగ్, సో స్టార్ట్ వర్క్. కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మీరు ప్లాన్ చెప్పారు, కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అయితే ఏంటి? కొంతమంది మీకోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నాకు ఒక గొప్ప అవకాశం దొరికితే బాగుండు, నా లైఫ్ స్టైల్ మార్చుకోవాలి, నా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మార్చుకోవాలి అని కొంతమంది ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళు, నీ వర్క్ స్టార్ట్ అయిపోద్దని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ చూడండి, మనకు ఒకటే రేషియో. 100 మందికి చెప్తే 20 మంది వస్తారు. ఇది నియమం అంటే నియమమే. కానీ అయితే ఒకటైతే గుర్తుపెట్టుకోండి, మనం 10 మందిని కలుద్దాం అనుకుని ప్లాన్ చేసుకున్నాం.
6 విన్నారు, 4 అర్థం చేసుకున్నారు, 2 బుక్ చేసుకున్నారు. ఇది రేషియో, ఇది నియమం. ఇది 10 మందిని కలిశారు, 10 మందికి ప్లాన్ చెప్పడానికి ప్రయత్నం చేశారు, 6 విన్నారు, 4 అర్థం చేసుకున్నారు, 2 బుక్ చేసుకున్నారు. కావాలితే చూసుకోండి. ఇక్కడే కాదు, మనం మొన్న ట్రైన్కి వెళ్ళాం, ట్రైన్లో కూడాను 80% జనరల్ స్లీపర్ ఉంటాయి, 20% ఏసీ ఉంటుంది. చూసారా, అక్కడ కూడా రేషియో అనమాట. అక్కడ కూడా రేషియో 80% జనరల్ స్లీపర్, 20% ఏసీ. సేమ్ ప్రతి దాంట్లో కూడా రేషియో ఉంటుంది సార్. కాబట్టి రేషియోకి తగ్గట్టే మనం వర్కింగ్ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళాలి. దీన్ని మార్చడానికి అవ్వదు, దీన్ని మనం ఫాలో అయిపోవాలి. ఇక్కడ చూడండి, ఎగ్జాంపుల్గా మీరే ఉన్నారు సార్. నేను అందరూ నో అంటే పడలేకపోతున్నాను, ప్రజెంట్ నో అనే పదాన్ని నేను వినలేకపోతున్నాను. దేవుడు నాకు వరం ఇచ్చి అందరూ ఎస్ అనేటటువంటి ఎలా ఉండు అని చెప్పేసి అనుకుంటే, ఒక విషయం చెప్తున్నాను. ఎగ్జాంపుల్గా రాఘవ సార్ బిజినెస్లోకి వచ్చారు, దేవుడు తదాస్తున్నాడు. ఈయన చెప్పిన వాళ్ళు అందరూ ఎస్ఏ అంటున్నారు అనుకుందాం. ఎగ్జామ్లో ఫస్ట్ డే ఏమైపోతుందో చూడండి. అందరూ నో అంటం వల్ల కూడాను చాలా డేంజర్. ఏంటో చెప్తాను చూడండి. ఒక ఫస్ట్ డే రాఘవ సార్ వెళ్ళి ఒక 2 వ్యక్తులకి ప్లాన్ చెప్పారు. వాళ్ళిద్దరు ఏమనాలి, దేవుడు తదాస్తున్నాడు కాబట్టి ఎస్ అనేసారు. ఇప్పుడు ఆ ఇద్దరు కూడా సెకండ్ డే వాళ్ళ కోసం వాళ్ళిద్దరితో ప్లాన్ చెప్పడం వల్ల వాళ్ళు ఎస్ అనేసారు, 4 అయిపోయారు. ఈ 4 మూడో డే వాళ్ళ కోసం వాళ్ళిద్దరిద్దరు చెప్పుకున్నారు, 8 మంది అయిపోయారు. 4వ డే 16 మంది అయ్యారు. 5వ రోజు 32 మంది అయ్యారు. 6వ రోజు 64 మంది అయ్యారు. 7వ రోజు 120 మంది అయ్యారు. 8వ రోజు 256 మంది. ఎందుకంటే మల్టిఫికేషన్ కదా. టోటల్గా 13 రోజులు వచ్చేపాటికి 8190 మంది అయ్యారండి. మీరు ఇలాగ టోటల్గా కౌంట్ చేసుకుంటారండి, 31 రోజులకి 214 కోట్ల టీం తయారైపోద్ది మీకు. అంటే అందరూ కూడా ఎస్ అనేది ఏమవుద్దండి రాఘవ్ సార్, మన దేశం తాలూకా 27వ రోజు 29వ రోజు పూర్తి అయిపోయి పక్క దేశానికి కూడా టీం కోసం వెళ్ళాలి మనం. మన 150 కోట్ల జనాభా, అవునా? అంటే అందరూ ఎస్ అనడం వల్ల నెల రోజులు అయిపోద్ది వ్యాపారం, 1 మంత్లో బిజినెస్ కంప్లీట్ అయిపోద్ది. అంటే దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏంటి, ఎస్ అంటం వల్ల లాభమా, నో అంటం వల్ల లాభమా? నో అంటం వల్లే లాభం. మీరు లైఫ్ టైం బిజినెస్ చేయాలి అంటే, దీంట్లో సక్సెస్ తీసుకోవాలంటే 1 నెల అయిపోతే కాదు, అవునా కదా? కాబట్టి నో అనే పదం తర్వాత ఎస్ అనేది రావాలి. నేను అందుకే ఎవరైనా నో అంటే ఫీల్ అవ్వను, నాకు నేర్పించింది అదే. మీరు కూడా ఈ రోజు నుంచి నో అనే పదం వస్తే హ్యాపీగా తీసుకోండి. ఇంకొక సీక్రెట్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్గా ఇక్కడ ఒక రేషియో ఉంది మనకి, 10 మంది చెప్తే 2 వస్తారు, అవునా? మీకు ఒక విషయం చెప్తాను చూడండి, నో అనే వ్యక్తి కూడా మనకు డబ్బులు ఇస్తాడు, మనతో పాటు బిజినెస్లోకి వచ్చిన వ్యక్తి కూడా మనకి ఇన్కమ్ ఇస్తాడు. ఎలాగో చూద్దాం. మీరు 10 మందికి చెప్పారండి, మనతో పాటు వచ్చేది ఎంత? రేషియో ప్రకారం 2. ఆ 2 బుక్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే కమిషన్ ఎంత అండి? 10,000 రూపాయలు. మాట్లాడండి. 10,000 రూపాయలు. 10,000 రూపాయలు. ఇప్పుడు ఈ 10,000 రూపాయలని ఆ 10 మందికి పంచండి, డివైడెడ్ బై చేసి ఎంత అవుతుంది? ఈచ్ వన్ 1000 రూపీస్. 1000 రూపాయలు అవుతుంది. అదే 100 మందికి చెప్పారనుకోండి, ఆ 100 మంది వల్ల కూడా మనకి ఎంతమంది వస్తారు? 20 మంది. ఆ 20 మందిని వల్ల మనకు వచ్చే ఇన్కమ్ ఎంత? 1,00,000 రూపాయలు. దాని డివైడెడ్ బై చేస్తే ఈచ్ వన్ సార్ చెప్పినట్టు 1000 రూపాయలు. అంటే 10 మందికి మనం కలిసి ప్లాన్ చెప్తే 10లో 2 వచ్చినా కూడా 8 మంది కూడా మీకు ఏం చేస్తున్నారు, బిజినెస్లోకి వచ్చినా రాకపోయినా కూడా ఒక్కో వ్యక్తి 1000 రూపీస్ ఇస్తున్నారండి. అర్థమవుతుందా లేదా? వచ్చినా రాకపోయినా కూడా ఈ బిజినెస్లోకి వచ్చి మనకి 1000 రూపీస్ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఎవరైనా మీకు నో అంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలా, బాధపడాలా? కంగ్రాచులేషన్ చేసి రావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈ గ్రేట్ ఆపర్చునిటీ మీకు చెప్పాను, ఆలోచించుకొని చెప్తున్నాను అంటున్నారు. ఎంత త్వరగా చెప్తే అంత త్వరగా మంచిది, కానీ మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాను. మీరు నా ప్లాన్ వినటం వల్ల నాకు ఒక 1000 రూపాయలు వచ్చాయి సార్ అని చెప్పి రావడం చాలా బెస్ట్. ఆయన అడుగుతాడు, అలా ఎలా సార్ అని. అప్పుడు చెప్పొచ్చు మీరు, సార్ ఏదైతే ఉందో మీరు నాతో పాటు బిజినెస్లోకి రండి, ఈ సీక్రెట్ మీకు చెప్తానని చెప్పి. వచ్చిన తర్వాత ఇదే సీక్రెట్ చెప్తాం. కాబట్టి బిజినెస్లోకి వచ్చినా రాకపోయినా కూడా
100% ఆ వ్యక్తి అనేది మీకు డబ్బులు ఇస్తున్నాడు. అర్థమవుతుందా లేదా? ఈ రోజు నుంచి ఏదో నో అనే పదాన్ని పెద్ద భారంగా తీసుకోకండి. నో అనే పదాన్ని పెద్ద ఏదైతే ఉందో పెద్ద రాయిలాగా ఆయన అంటే నేను తట్టుకోలేనని చెప్పేసి ఆలోచించకండి. నో అన్నా కూడా మన బిజినెస్లో గమ్యానికి మార్గం గుర్తుపెట్టుకోండి. Yes, Guruji. గురూజీ. అలానే ఈ బిజినెస్లోకి వచ్చిన తర్వాత కొంతమంది వస్తారు. ఈ బిజినెస్ అంతా కూడా ఆధారపడి ఉండేదంతా కూడా ఎగ్జైట్మెంట్ తోటి, నీ తాలూకు ఉత్సాహం, నీ తాలూకు ఆనందం బట్టి నడుస్తుంది. కొంతమంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ప్లాన్ని ఉత్సాహానికి గురవుతారు. ఉత్సాహానికి గురయ్యి 3 నిమిషాలే హ్యాపీగా ఉంటారు అంతే. తర్వాత ఒకళ్ళిద్దరు కలిసిన తర్వాత మలేరియా, డెంగ్యూ అన్నీ వచ్చేసి నీరసం వచ్చేస్తుంది. కొంతమంది 3 గంటలు హ్యాపీగా ఉంటారు. ఈ జూమ్ మీటింగ్ అయ్యేంత వరకు హ్యాపీగా ఉంటారు. జూమ్ అయిన తర్వాత ఒక 2-3 కలిసిన తర్వాత ఎగ్జైట్మెంట్ గాల్లోకి వెళ్ళిపోతుంది. కొంతమందికి 3 రోజులు ఉంటుందండి. మనం ట్రైనింగ్కి వెళ్ళి వచ్చాం, అబ్బా శ్రీరాముడి గురించి ట్రైనింగ్ అసలు మామూలు కాదు, జీవితాన్ని వడపోసి చూపించేసారు, ఇలా లేదు అలా లేదు అనుకుంటూ వచ్చారు. ఆ 3 రోజులే, తర్వాత లేదు, కనిపించరు. చూడొచ్చు కొంతమందికి 3 వారాలు ఉంటుంది. బిజినెస్ ఇలా చేసేయాలి అలా చేసేయాలి మామూలుగా ఉండదని చెప్పేసి ఆ ఎగ్జైట్మెంట్. కొంతమందికి 3 ఇయర్స్ ఉంటుంది. కొంతమందికి 3 ఇయర్స్ ఉంటుంది. ఎవరైతే ఈ Yes, Guruji. బిజినెస్ కమిట్మెంట్గా 3 ఇయర్స్ ఎగ్జైట్మెంట్ తోటి ప్రాసెస్ చేయగలుగుతాడో ఆ 3 ఇయర్స్లో నీకు కావాల్సిన ఏదైతే సక్సెస్ అవుదాం అనుకుంటున్నావో, కోట్లలో సంపాదిద్దాం అనుకుంటున్నావో 100% వచ్చేస్తుంది. 3 నిమిషాలు, 3 గంటలో, 3 రోజులు, 3 వారాలు ఎగ్జైట్మెంట్ ఉంటే సరిపోదండి. మినిమంలో మినిమం 3 ఇయర్స్ ఎగ్జైట్మెంట్ ఉండాలండి. ఎస్ గురూజీ. ఎప్పుడైతే 3 ఇయర్స్ ఎగ్జైట్మెంట్లో ఉన్నావో బిజినెస్ ఆటోమేటిక్గా నువ్వు 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవుతావు. 3 నెలలకో Yes, Guruji. నెలకో ఈ బిజినెస్ని లాటరీలా చూడటం కాదు. ఇది బిజినెస్లో ఒక ప్రాసెస్. దీంట్లో మనం నేర్చుకుంటూ సిస్టంలో ఉండి ఏది రాదు, ఎలా చేస్తే అవుతుంది, ప్రతి దాన్ని మన లైన్ ఆఫ్ స్పాన్సర్లో ఉన్న లీడర్స్ తాలూకా, గురువుగారి తాలూకా సలహాలు తీసుకుంటూ మనం ఎప్పుడైతే నేర్చుకోగలుగుతామో 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవుతామండి. నెలకి 2 నెలలకి అయిపోయేది కాదు. ఏ పనైనా కూడాను ఒక రోజులో అయిపోయేది కాదు. మీరు ఎప్పుడైతే 3 ఇయర్స్ ఎగ్జైట్మెంట్తో ఉంటారో 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారండి. మేము అలా ఉండబట్టే ప్రజెంటు ఇంకా పూర్తిగా సక్సెస్ అయ్యాము అని చెప్పట్లేదు, సక్సెస్ అయ్యే క్రమంలో ఉన్నాం. 100% ఇప్పుడున్న మేము తీసుకున్న అచీవ్మెంట్లు ఏవైతే ఉన్నాయో, బెస్ట్ ఇన్కమ్ ఏదైతే ఉందో ఓన్లీ మేము చేసిన ప్రాసెస్ అండి. కాబట్టి మీకు చెప్పడానికి ప్రయత్నం చేసేది ఏంటి అంటే, నో అనే పదాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నో అనే పదాన్ని మీకు ఎస్ అనే గమ్యానికి చేరుకోవడానికి ఒక మార్గంగా భావించండి. నో అన్నారు అంటే చాలా హ్యాపీగా తీసుకోవడం అలవాటు చేసుకోండి. మీ పని వస్తే బెస్ట్, లేకపోతే నెక్స్ట్ అనే ఆలోచనతో నడవండి. 100% ఈ బిజినెస్లో సక్సెస్ అవుతారు. ఓకే, కాబట్టి దీని మీద ఫోకస్ పెట్టండి, సిస్టంలో ఉండండి, 100% సక్సెస్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.